హైడ్రా ఫీజు రియంబర్మెంట్స్పై ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఒకసారి అంజిరెడ్డి గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంజిరెడ్డి గారు, మీరేమో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్లియర్ కట్గా చెప్పారు, ఏపీలో ఎన్డీఏ అలయన్స్ ఉన్నారు, ఎన్డీఏ అలయన్స్లో అక్కడ 10,000 కోట్ల బాకీ ఉంది, ఇక్కడ మేము చెల్లించేందుకు సిద్ధంగా తొందరలో తెలుసు, అక్కడ ముందు అడగాలి. రామచంద్రరావు గారిని ఆర్ కృష్ణ గారు అక్కడ వ్యక్తి అని అంటున్నారు. అడుగుతారా? మీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడిగినరా? మరి ఇప్పుడు ఎవరి సంసారం వాళ్ళదే. ఆయన తింటే ఈయన తింటుండా? ఈయనకు వచ్చే ఇన్కమ్ ఆయనకు వస్తుందా? ఆయనతో నీకేం పోటీ? పోటీ ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి మాట్లాడుకోండి. వాళ్ళ టార్గెట్ ఎంత, మన టార్గెట్ ఎంత? ఆడ గవర్నమెంట్ పిల్లలు ఎంతమంది చదువుతారు, ఈడ గవర్నమెంట్ పిల్లలు ఎంతమంది చదువుతారు? దాని మీద ఫస్ట్ జవాబు చెప్పు. అదేవిధంగా ఆర్ కృష్ణ విషయంలో తీసుకుంటే బీసీ బిడ్డ, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, నేషనల్ అధ్యక్షుడు అయ్యిండు, రాజ్యసభ మెంబరు, భారతదేశంలో ఎక్కడన్నా మాట్లాడడానికి హక్కు ఉన్నది. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ ఆయనకు హక్కు ఉన్నది, మీరు అన్నట్టు ఆయనకు హక్కు ఉంది, కానీ కేవలం తెలంగాణ ప్రభుత్వం మీదే పోరాటం చేస్తున్నాడు. ఆయన్నే అక్కడ తీసుకొచ్చి ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలని చెప్పి ఊకే ఉద్యమాలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన దృష్టిలో పెట్టుకుని అన్నాడు. ఏపీ మీద ఎందుకు చేయరనేది ఆయన క్వశ్చన్. ఒకటే అంటున్నాను, ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టినావా లేదా? మేనిఫెస్టోలో 21 పేజీ నెంబర్ మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన దాన్ని ఏమని చెప్తా ఉన్నాం. 15,000 కోట్లు బాకీ ఉన్నది, 60 లక్షల మంది దీనికి బాధిన పడ్డారు. ప్రతి సంవత్సరం 15 లక్షల నుంచి 20 లక్షల మంది బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఆగాక క్యాంపస్ సెలెక్షన్స్ అయినా ఉద్యోగాల్లో పోతలేరు. పై చదువులు చదవాలంటే సర్టిఫికెట్ లేక పై చదువులు చదవలేరు. దానికి జవాబు చెప్పు, తర్వాత దాన్ని మాట్లాడతాం. అదేవిధంగా ఇక్కడ నువ్వు రాజ్యసభ మెంబర్ ఇచ్చినావు అభిషేక్ సింఘ్కి, మరి ఏ బేస్లో ఇచ్చినావు నువ్వు చెప్పు. అది టీమంటే ఇచ్చిండే హైకమాండ్ అంటున్నా, హైకమాండ్ ఇస్తే ఇచ్చిండు కదా. బీసీ బిడ్డలకు అన్యాయం చేసిండు కదా, కోర్టులో ఆయనే వాదిచ్చి ఓడిపోయింది కదా. బీసీలకు ఏం చెప్తావు చెప్పు నువ్వు. ఏం బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చిండు కదా అంతకుముందు. ఏది అది అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చి ఈయనకి ఎట్లా ఇచ్చిండు చెప్పు. ఇప్పుడు మన తెలంగాణ బిడ్డ అక్కడ పోయి తెచ్చుకుంటే ఆయన మీద మాట్లాడుకోవడం ఎంత సమంజసం? మనది సంసారం ఏది ఉందో మన సంసారం గురించి మాట్లాడు. మేనిఫెస్టోలో పెట్టినావు, ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరే నిరుద్యోగులు అవుతూ ఉన్నారు, నిరుద్యోగులు పెరుగుతూ ఉన్నది, రేటు పెరుగుతూ ఉన్నది. దాని మీద ఆయన పెద్ద మనిషి మాట్లాడుతున్నప్పుడు దానికి జవాబు చెప్పు, ఎప్పుడు ఇస్తాను. అదేవిధంగా కోర్టు ముందు ఏం చెప్పినావు? 15 ఆగస్టు కల్లా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా అని చెప్పినావు. ఇస్తా అంటున్నాడు. ఇప్పటికి ఇస్తా, రిలీజ్ చేస్తా, అడ్వాన్స్గా ఇస్తా. నెక్స్ట్ ఇయర్ నుంచి అడ్వాన్స్గా డబ్బులు అకౌంట్లో ఉండే 2 నుంచి 2.5 వేలు అవుతున్నాయి. అవి ఎప్పుడు అడ్వాన్స్గా పెడతానని కూడా అంటున్నాడు. ఇప్పుడు పాత ఇచ్చే అంటున్నా కదా. ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు కదా, నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వని చెప్తా ఉన్నాం. ఫీజు బకాయి బీజేపీ లడాయి ఏదైతే ఉందో వణుకు పుడుతూ ఉన్నది. అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు, అన్ని కాలేజీలు తిరుగుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. భయపడి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థులకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక పక్క హైడ్రా విషయంలో బీజేపీకి ఎందుకు కేవలం అటు ఫాతిమా కాలేజే కనిపిస్తుంది, చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళకి కనిపించట్లేదని నిన్న బీజేపీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడారు. పెద్ద బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళే కనిపిస్తారు, కేవలం మత రాజకీయాల కోసమే ఫాతిమా కాలేజీ గురించి మాట్లాడుతుందా బీజేపీ అని ఆయన సూటి ప్రశ్న. ఒక రకంగా బిల్డర్లకు కానివ్వండి, పెద్దోళ్ళకి కానివ్వండి బీజేపీ మద్దతు ఉంది బ్యాక్ ఎండ్ అని అంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాలాలకైనా, చెర్లకైనా, తూములకైనా, వరద కాలువలకైనా భారతీయ జనతా పార్టీ అలా ఎవరైతే ఆక్యుపేషన్ ఉన్నారో కులగొట్టడానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, 74వ రాజ్యాంగ ప్రకారం లోకల్ బాడీస్ అథారిటీ ఇచ్చారు, ఇల్లు కట్టుకోనికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంతమంది పర్మిషన్ ఇచ్చినాక వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత మరి కూల్చినవు ఒక జీవో ప్రకారం నియమించిన రంగనాథ్ గారిని, ఆయన మీద నీకు ఉన్న ప్రేమ, మరి వీళ్ళు రాజ్యాంగ ప్రకారంగా మున్సిపల్ కమిషనర్లు అయినా, హెచ్ఎండిఏ అయినా, డిటీసీపీ లేఅవుట్ అయినా, లేకుంటే ఎంఆర్ఓలు అయినా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా, వాళ్ళ మీద ఎందుకు నీకు లేదు అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళు ఇచ్చినవి కరెక్ట్ కాకపోతే ఎంతమందిని జైలు పెట్టినావు, ఎంతమందిని సస్పెండ్ చేసినావు, అది జవాబు చెప్పు. మరొక పక్క హైడ్రా రంగనాథ్ విషయంలో బీజేపీ ఆయనకు సంబంధించి రంగనాథ్ను వ్యతిరేకిస్తుండ్రా, హైడ్రా వ్యవస్థనే వ్యతిరేకిస్తుందా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హైడ్రా కుసానికి చెరువులైనా, కబ్జాలైనా, నాలలైనా ఎవరైతే ఆక్యుపై చేస్తారో
వాళ్ళను ఆకుపై గులగొట్టడానికి మేము సపోర్ట్ చేస్తాం, దానికి ఎంకరేజ్ కాకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తాం. బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో విత్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు, మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోండి. గరీబ్ వాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మరి ఇల్లు కూలగొడితే లోను కంపల్సరీ కంటిన్యూ కట్టాలి, ఇల్లు లేదు లోన్ కట్టాలి. భార్యాభర్తలు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి జవాబుదారీతనం ఎవరు చేస్తారు? రాజ్యాంగపరంగా వచ్చిన 74 రాజ్యాంగపరంగా వచ్చిన అధికారులనే నమ్మకం లేదు, నువ్వు జీవో మీద ఇచ్చిన అధికారం మీద నమ్మకం ఏ విధంగా పెడతారు? మరి కోటి ముట్టకాయలు వేసింది, మరి కోట్ల జవాబు చెప్పు. 63 కోటి అధికారులు ఉన్నాయి, జవాబు చెప్పు. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా మీ ద్వారా, ముఖ్యమంత్రి గారు చెర్ల ప్రైవేట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి నాలాలకైనా చెర్లకైనా తూములకైనా వరద కాలువలకైనా భారతీయ జనతా పార్టీ అలా ఎవరైతే ఆక్యుపేషన్ ఉన్నారో కులగొట్టడానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, 74 రాజ్యాంగ ప్రకారం లోకల్ బాడీస్ అథారిటీ ఇచ్చారు, ఇల్లు కట్టుకోనికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంతమంది పర్మిషన్ ఇచ్చినాక వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకున్నాక, బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత మరి కూల్చినవు ఒక జీవో ప్రకారం నియమించిన రంగనాథ్ గారిని, ఆయన మీద నీకు ఉన్న ప్రేమ, మరి వీళ్ళు రాజ్యాంగ ప్రకారంగా మున్సిపల్ కమిషనర్లు అయినా, హెచ్ఎండిఏ అయినా, డిటీసీపీ లేఅవుట్ అయినా, లేకుంటే ఎంఆర్ఓలు అయినా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా, వాళ్ళ మీద ఎందుకు నీకు లేదు అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళు ఇచ్చినవి కరెక్ట్ కాకపోతే ఎంతమందిని జైలు పెట్టినావు, ఎంతమందిని సస్పెండ్ చేసినావు, అది జవాబు చెప్పు. మరొక పక్క హైడ్రా రంగనాథ్ విషయంలో బీజేపీ ఆయనకు సంబంధించి రంగనాథ్ను వ్యతిరేకిస్తుండ్రా, హైడ్రా వ్యవస్థనే వ్యతిరేకిస్తుందా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హైడ్రా కుసానికి చెరువులైనా కబ్జాలైనా నాలలైనా ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళను ఆకుపై గులగొట్టడానికి మేము సపోర్ట్ చేస్తాం, దానికి ఎంకరేజ్ కాకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తాం. బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో విత్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు, మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోండి. గరీబ్ వాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మరి ఇల్లు కూలగొడితే లోను కంపల్సరీ కంటిన్యూ కట్టాలి, ఇల్లు లేదు లోన్ కట్టాలి. భార్యాభర్తలు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి జవాబుదారీతనం ఎవరు చేస్తారు? ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అసలు ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి లింక్ ఎందుకు పెడుతున్నారు? ఎవరి సంసారం వాళ్ళదే ఉంది. ఇక్కడ ఆర్ కృష్ణయ్యకు నువ్వు ఒకవేళ రాజ్యసభ పదవి ఇచ్చింటే ఏపీకి పోవాల్సిన అవసరం ఏముంటే, ఏపీకి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలను కూడా ఇతర రాష్ట్రాలకు జరిగిన అభిషేక్ మను సింగ్కి ఇచ్చావు కదా, మరి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాయి. మరొక పక్క ఫీజు బకాయిలు కూడా మొత్తం ఆగస్టు 15 విడుదల చేస్తున్నారు, విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. హైడ్రా విషయంలో అటు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలకే దిక్కు లేదు. ఇక్కడ హైడ్రా ఒక జీవధార వచ్చిన సంస్థకు కూడా ఏముంటుంది? ఎక్కడైనా సరే చెరువులకు సంబంధించి శిఖం భూమిలో మాత్రం చెరువులు ఉంటే వాటికి ప్రత్యామ్నాయంగా కూడా భూమి ఇవ్వాలి అని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.